నేను 1000 కోట్లు పని అడిగానని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ఆరోపించారు. ఇలా మాట్లాడితే వాళ్ళు జగన్ పడేసే కుక్క బిస్కెట్లకు ఆశపడే వాళ్ళు అని విమర్శించారు. 1000 ఏంటి 10,000 కోట్ల వర్క్ అడిగానని కూడా ప్రచారం చేస్తారని, కానీ నేను ఒక్క పైసా సహాయం అడగలేదన్నారు. నిరూపిస్తే రాజకీయాలు వదిలి వెళ్లిపోతానని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ళు ఊసరవెల్లులు అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక పుట్టుకనే అనుమానిస్తారని మండిపడ్డారు. తల్లి విజయమ్మపై సైతం నిందలు వేసిన ఘనత వైఎస్ఆర్సీపీ వాళ్ళదని ఎద్దేవా చేశారు. ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ అని చెప్పినప్పుడు అది ఒక సవాలుగా తీసుకున్నాను. ఎందుకంటే దాదాపుగా 30 సంవత్సరాల క్రితం ఈ జిల్లాలో 4 సంవత్సరాల పాటు జిల్లా కలెక్టర్ గా పనిచేసి పేద ప్రజల గుండె చప్పుడు విని వారి సమస్యని అర్థం చేసుకొని వారి కోసం అహర్నిశలు కృషి చేసిన నన్ను ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని నేను ఎంతో ధైర్యంగా ఈ బరిలో దిగాను. ఓటుకి ఎంత? 5 2000 5000 అంటే ఒకరు 5000 ఒకరు 2000. అన్నా, అవినీతి డబ్బు పంచడానికి మా దగ్గర లేదు, కానీ తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఎంత ఇచ్చినా తీసుకోండి, ఎందుకంటే అది మీ డబ్బే. ఎంత ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి లెక్క చేయకుండా సూర్యుని సైతం ఎదిరించి మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. పులిలాగా గర్జించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైంది? ముఖ్యమంత్రి అయ్యాక అదే బీజేపీ కాళ్ళ ముందు పిల్లిలాగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా చంద్రబాబు ముఖ్యమంత్రి రాజీనామాలు చేద్దామని ఆ రోజు సవాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుంది అని నాతో పాటు కోట్ల మంది తెలుగు ప్రజలు నమ్మారు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలలో ఒక్కటంటే